కోస్గి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముందుగా బిగ్ టీవీ న్యూస్ వాళ్ళకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్న యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు 2020 సీఎం కావడం హర్షాంశమైంది. అదేవిధంగా 119 నియోజకవర్గం ఈరోజు కోడంగల్ వైపు ఎదురుచూస్తున్నాయి. గతంలో ఎందరో సీఎంలు చేసిండ్రు. ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, వాళ్ళ కాన్షియస్కి వాళ్ళు ఏ విధంగా ప్రాతినిధ్యం వహించి ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండ్రో అంతకు రెండింతలు చేసి తెలంగాణ మొత్తం కోడంగల్ వైపు చూసే విధంగా ఈ కాన్స్టిట్యున్సీకి కాడ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆర్డీఓ క్యాడర్ కానీ, కలెక్టర్ క్యాడర్ కానీ ఇద్దరు ఐఏఎస్ అపాయింట్మెంట్ చేసి ఈ కోడంగల్ కాన్స్టిట్యున్సీలో కోడంగల్ మున్సిపాలిటీ కానీ, కోస్గి మున్సిపాలిటీ కానీ తాలూకా మొత్తం రైతులకు జీవ సృష్టి, సాగునీరు, అదేవిధంగా యువతకు ఫ్యాక్టరీస్ తెప్పించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కనివిని ఎరగని విధంగా కోడంగల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటు అన్న సీఎం రేవంత్ రెడ్డి చేస్తాడు. అదేవిధంగా మేమంతా హర్షిస్తున్నాం. ఆ విధంగా అవుతుందని. ధన్యవాదాలు మిత్రం.